सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं శుభకరం. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు ఈరోజు జాగ్రత్త వహించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ప్రతి నిత్యం మనం భుజించే ఆహార పదార్థాల మీద కూడా గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో మనం మరికొంత తెలుసుకుంటూ అందులో భాగంగా ప్రధానంగా ప్రతినిత్యం ఇంట్లో మనం ఉపయోగించే పసుపు మరియు మిరియాల మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నారు, వీటిని ప్రతినిత్యం ఆహారంలో ఉపయోగించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శకున శాస్త్ర రీత్యా మనం ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు గుర్రం సకిలింపు మనకు వినిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2015 సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బహుళ త్రయోదశి ఉదయం 7:34 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష ఉదయం 8:50 వరకు, తదుపరి మఖ, వర్జం రాత్రి 9:50 నుంచి 11:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:07 వరకు, తదుపరి పగలు 12:11 నుంచి 1:02 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇక ఈరోజు విష్ణుతుల విషయానికి వస్తే ఈరోజు మాస శివరాత్రి మరియు గురు మౌఢ్యమి ఆఖరు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారి రోజు దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా ఈరోజు సామాన్యంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక మేషరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం, అన్నపూర్ణ మాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్నేహితులతోటి కూడా వీరికి విభేదాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికందడం కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి బాధ్యతలు మరింతగా పెరగవచ్చు. రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. మానసిక అశాంతి కూడా రాజకీయ వర్గాల వారికి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారుల పర్యటనలన్నీ కూడా వాయిదా పడతాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి పెండింగ్ లో ఉన్న బకాయిలు చేతికంతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కొన్ని వివాదాలు తీరే సమయంగా చెప్పవచ్చు. సినీ కళాకారుల ఆశలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క చేయూత లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది.
ప్రయాణాలు కూడా చేయక తప్పదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది, కావున జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు తప్పిపోతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఇబ్బందులు తప్పకపోవచ్చు. విద్యార్థులు ఈరోజు అవకాశాలు తప్పడం చేత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. పలుకుబడికి వెళ్ళిన వారి నుంచి ఒక కీలకమైన సందేశాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి సన్మాన యోగ సూచనలు. సినీ కళాకారులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులు పరిశోధనలో విజయాలు సాధిస్తారు. మహిళలకు భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. ఖర్చులు ఈరోజు వీరికి కాస్త అధికంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉత్సాహం తగ్గుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా కొంత ఆందోళన తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు పోటీదారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. మహిళలు నిర్ణయాల పట్ల తొందరపడరాదు. కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకునే కన్యారాశి మహిళలు కాస్త జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులు పట్టుదలతోటి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. మహిళలకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి సంతృప్తినిస్తాయి. సన్నిధితోటి కూడా వీరు ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్గా వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే వారి చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు వింటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు వరించవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి విద్యార్థులు కూడా విజయాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో అవరోధాలు ఆటంకాలు కూడా అధికమవుతాయి. నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. రాబడి తగ్గడం వల్ల రుణాలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశించిన రీతిలో ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారు స్థాన చలనం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలన్నీ కూడా వాయిదా పడతాయి. సినీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ఈ రోజు వెలువడిన ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆదాయం తగ్గి రుణాలు కూడా చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు విలువైన పత్రాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో చిక్కులు తప్పకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ
టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులకు కూడా దగ్గరకు వచ్చిన అవకాశాలు కూడా దూరమవుతాయి. దీనివల్ల వీరికి నిరాశ కలుగుతుంది. మహిళలు కొన్ని చికాకులను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులు కూడా వీరి చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు గ్రీటింగులు కూడా అందుకుంటారు. వివాహాది వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి సన్మానాలు, మంచి అవకాశాలు కూడా దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు ఊహించిన రీతిలో దక్కుతుంది. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కూడా ఈరోజు ఈ రాశి వారు సేకరిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు, రాజకీయవేత్తలకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరికి వస్తాయి. సినీ కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ఇక మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలను ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివుడికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఈరోజు మంచిదని చెప్పవచ్చు. గత కొద్దులుగా మనం తినే ఆహార పదార్థాల మీద కూడా గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ గ్రహ ప్రభావం చేత మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ గ్రహ ప్రభావం నుంచి బయటపడవచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేటి కార్యక్రమంలో సోంపు, దాల్చిన చెక్క ఏదైతే ప్రతి నిత్యం ఇంట్లో మనం ఉపయోగిస్తుంటామో దానివల్ల ఎటువంటి గ్రహ ప్రభావాలు తొలగుతాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రధానంగా పసుపు మరియు మిరియాలు ఈ రెండింటినీ ఉపయోగించడం వల్ల మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రెండింటిని ఎక్కువగా ఆహార పదార్థాల్లో ఉపయోగించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో మహిళలు ఎక్కువగా వంటింట్లో గడపడం, అదేవిధంగా నీటిలో ఎక్కువగా గడపడం, ఈ విధంగా పాత్రలను శుభ్రం చేయడం, దీని అన్నిటి వల్ల ఏంటంటే వంట కార్యక్రమాలు, ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుండడం చేత ఏమవుతుందంటే వాళ్లకు కొంతవరకు ప్రధానంగా అనారోగ్య సమస్యలు వచ్చాయి. ప్రధానంగా చెప్పాలంటే చేతి వేళ్ల మధ్య, కాళ్ళ వేళ్ల మధ్య కొంతవరకు డిసీజెస్ వచ్చే అవకాశం అధికంగా ఉండేది. అదేవిధంగా వంటను ఈ కట్టెలతోటి చేయడం వల్ల కూడా అందులో వెలువడే కొన్ని విషవాయువుల వల్ల కూడా వారికి అనారోగ్య సమస్యలు అధికంగా రావడం గమనించేవారు. దానివల్ల మన పెద్దలు ఏం చేశారంటే స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా పసుపు రాసుకోవాలని చెప్పి ఒక చక్కటి నియమాన్ని ఏర్పాటు చేశారు. చాలామంది ఈ విషయం పట్ల మనకి ఇది ఏదో ఒక అనాగరికమైనటువంటి అంశంగా భావించినప్పటికీ నేటి కాలంలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఈ టాయిలెట్ సోప్ చేస్తున్నారో అందులో ప్రధానంగా కూడా వారు పసుపుతో తయారు చేసేటువంటి సోప్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా చూడవచ్చు. ముఖ సౌందర్యం మెరుగుపడాలంటే మా పసుపుతో తయారు చేసిన సోపును వాడమని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పసుపులో ఉన్నటువంటి ఔషధి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యం వృద్ధి చెందుతుంది. ప్రధానంగా మనకు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు పసుపు మనకు చాలా చక్కగా కూడా ఒక ఔషధంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ విషయాన్ని కొంతవరకు మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిశీలన చేసినప్పుడు ఏంటంటే కూడా ఈ పసుపు మీద
గురుగ్రహ ప్రభావం కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో, గురు బలం లేకపోవడం వల్ల వివాహాది శుభకార్యాలు ఎంత గట్టి ప్రయత్నం చేసినప్పటికి కూడా ముందుకు వెళ్లకుండా ఆటంకాలు వస్తాయో, అటువంటి వారు ఈ పసుపును విరివిగా ఉపయోగించడం ఆహార పదార్థాల్లో ప్రధానంగా చెప్పాలంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మామూలుగా ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే గురుబలం ఎలా ఉంది అని చెప్పి కనుక్కుంటుంటాం. అంటే జాతక చక్రంలో అంటే మన జన్మ జాతకంలో గురువు అనుకూలంగా లేకపోతే జీవితాంతం కూడా మనం చేయబోయే పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఏదైనా పని చేయాలంటే 1కి 10 సార్లు పని చేస్తే కానీ అది పూర్తి అవుతుంది అన్నమాట, అంటే గురుబలం లేకపోవడం వల్ల. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో గోచార గ్రహరీత్యా అంటే మన జన్మరాశిని అనుసరించి గురువు ఏ రాశిలో సంచరిస్తున్నాడు అన్న అంశాన్ని పరిశీలన చేసుకుని గురుబలం లేకపోతే కూడా ఏమవుతుందంటే ఆ గురువు ఆ రాశిలో సంచరించే కాలం అంటే ఒక్కొక్క రాశిలో గురుగ్రహం ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తారు. ఈ విషయం మన ప్రేక్షకులకు చాలా మందికి అవగాహన ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే గురుబలం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పనులు ముందుకు సాగవు, వివాహాది శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముందుకు సాగవు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఆటంకాలు ఆ విద్యార్థులకు కాస్త అధికంగా రావడం మనం అధికంగా చూడవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతి నిత్యం కూడా పసుపు కొమ్మును మెళ్ళలో ధరించే ఏర్పాటు కానీ లేదా కుడి భుజానికి ధరించే ఏర్పాటు కానీ చేసుకోవడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనం తినే ఆహార పదార్థాల్లో కూడా కొంతవరకు పసుపును చేర్చి తినడం వల్ల కూడా, అంటే చాలా ఆహార పదార్థాల్లో మనం వంట వండిన తర్వాత పసుపు వేయడం జరుగుతుంటుంది కదా, దీనివల్ల కూడా ఏంటంటే మనకు మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి మన ఆరోగ్యం అంటే లోపల ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏవైతే మన శరీరంలో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి బయటపడడానికి ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఇటువైపు చూసే జ్యోతిష్శాస్త్రరీత్యా గురు గ్రహం అనుకూలంగా లేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు గురు గ్రహానికి సంబంధించిన పసుపు కొమ్మును ధరించడం, పసుపు ఆహార పదార్థాలు వండినప్పుడు వాటిలో కొద్దిగా పసుపుని చేర్చుకుని తినడం, అదేవిధంగా పసుపుతోటి ప్రతినిత్యం కూడా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ముఖానికి కాళ్ళు చేతులకు రాసుకోవడం వల్ల కూడా ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. అందుకే మన ఇంట్లో ఏదైనా యజ్ఞం కానీ ఏదైనా హోమం లాంటివి కానీ లేదంటే వివాహాది శుభకార్యాలు జరుగుతుంటే ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవడం ఒక సంప్రదాయంగా చేస్తుంటాం. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ సుమంగళీ తత్వానికి అదొక సూచన అయినప్పటికీ కూడా ప్రధానంగా చెప్పాలంటే మనం కొంచెం వైద్య శాస్త్ర రీత్యా చూస్తే మనకు వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు పసుపు ఒక దివ్య ఔషధంలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అందువల్ల మన పెద్దలు ఇటువంటి నియమాలను ఏర్పాటు చేశారు. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా పూజ ప్రారంభం గణపతిని కూడా పసుపుతో తయారు చేసి మొట్టమొదటిగా ఆ గణపతిని పూజించి ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు చేయడం కూడా చూడవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నారో అటువంటి వారు పనులు ఏవి ప్రారంభం చేసినా కూడా ఆర్థికంగా ముందుకు సాగడం లేదు, అడ్డంకులు అధికంగా ఉన్నాయి, ఆర్థిక సమస్యల వల్ల పనులు ఆగిపోతున్నాయని చెప్పి అనుకునేవారు పసుపు కొమ్ములతో ఒక మాల తయారు చేసి గణపతి ప్రతిమకు ధరింపజేసి ప్రతినిత్యం గణపతిని పూజించడం వల్ల కూడా మనకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఇక మనం ఇక్కడ ఆహారం గురించి చర్చించుకుంటున్నాం. పసుపు ప్రతి మనకు ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్న అంశం ప్రధానంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే గురుగ్రహ ప్రభావం దీని మీద అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం మనం పసుపును ఆహారంలో విరివిగా వాడడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక మిరియాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పాలంటే ఈ మిరియాల మీద సూర్య చంద్రుల యొక్క గ్రహ ప్రభావం మరియు కుజగ్రహ ప్రభావం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు చంద్రుడు అంటే ఆరోగ్యానికి కారకుడిగా సూర్యుని చెప్తాం, మనస్కారకుడిగా చంద్రుని చెప్తాం. అదేవిధంగా కుజగ్రహం అంటే మనం ఇదే కార్యక్రమం చెప్పుకున్నాం, మనం ఏదైనా యాక్టివ్గా ఉండాలి, శక్తిగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలంటే కుజుడు మనకు జాతకంలో అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఈ గ్రహాల యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి మిరియాలను మనము ఆహారంలో విరివిగా ఉపయోగించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే కొన్ని ఆహార పదార్థాలు తయారు చేసినప్పుడు ప్రధానంగా మిరియాలను కూడా చేరుస్తుంటాం. ఈ విధంగా ఈ సూర్య చంద్ర మరియు కుజగ్రహాల యొక్క చెడు ఫలితాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ప్రధానంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు, తర్వాత ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉంటుంది అని చెప్పి అనుకునేవారు, వారి శరీరం ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటుంది అని చెప్పి అనుకునేవారు, మనసు ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉండడం లేదు అని చెప్పి బాధపడేవారు, మానసిక సమస్యలతోటి ప్రధానంగా బాధపడేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు తినే ఆహార పదార్థాల్లో మిరియాలను చేర్చుకొని తినడం వల్ల ఈ గ్రహాల యొక్క అనుకూలత ప్రధానంగా సూర్య చంద్ర గ్రహాల యొక్క అనుకూలత మరియు కుజగ్రహం యొక్క అనుకూలత ఖచ్చితంగా కూడా వీరికి కలుగుతుందని చెప్పవచ్చు. అటువంటి జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి మిరియాలను విరివిగా ఉపయోగించడం చాలా మంచిది. ఇక కొన్ని కుటుంబాల్లోని వ్యక్తులు మనం గమనించినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక సమస్యతోటి సతమతం అవ్వడం చూడవచ్చు. ఒకరికి ఆరోగ్య సమస్య, ఒకరికి చదువులో సమస్య, ఒకరికి ఉద్యోగంలో సమస్య, ఒకరు తరచుగా ఆ ప్రమాదాలను బారిన పడడం, ఒక వ్యక్తి సడన్గా ఉద్యోగం వదిలిపెట్టేయడం, ఇట్లా రకరకాలుగా కుటుంబంలో ఉన్న వ్యక్తులు మనం పరిశీలన చేస్తే అంటే సమస్యలు, కష్టాలు, నష్టాలు
అందరికీ వస్తుంటాయి. ఒకరికి వచ్చింది, నలుగురు కుటుంబ సభ్యులు బాగున్నారు అనుకోండి, పెద్దగా సమస్యగా తీసుకోలేం. కానీ కొంతమంది కుటుంబ సభ్యులను కానీ మన బంధుమిత్రులను కానీ మనం పరిశీలన చేసినప్పుడు ఏంటంటే ఇరుగు పొరుగు వారిని ఆ కుటుంబంలో సమస్యలు ఎప్పుడూ వారు వెంటాడుతుంటాయి. ఒకరికి జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరుస్తారు, ఆ వ్యక్తి జ్వరం తగ్గి ఇంటికి రాగానే ఇంకొక వ్యక్తి ఇంకొక సమస్య వల్ల మళ్ళీ ఇంకొక ఇబ్బంది ఎదుర్కోవడం. ఈ విధంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అంటే ప్రధానంగా చెప్పాలంటే కుటుంబ సమస్యలు అని చెప్పవచ్చు. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూ ఒకటి తీరిందని లోపల ఇంకొక సమస్య నేను రెడీగా ఉన్నా అని చెప్పి వస్తుంటుంది. అటువంటి సమస్యలు అధికంగా ఉన్నవారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఒక రాగి పాత్రలో కొద్దిగా మిరియాలు వేసి డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, డైనింగ్ హాల్లో కానీ లేదా వంటగదిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఈ కుటుంబ సమస్యలు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందో అటువంటి వారికి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలు, ఆసక్తి కలిగించే పదార్థాలను మనం ఎలా ఉపయోగిస్తే ఏ గ్రహాల ప్రభావం మనకు తగ్గుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు శకున శాస్త్రరీత్యా గుర్రం సకిలింపు వినిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు శకున శాస్త్రరీత్యా గుర్రం యొక్క సకిలింపు మనకు ఎడం వైపు నుంచి కానీ వినిపిస్తే అది శుభసూచకంగా చెప్పవచ్చు. ఆ రోజు మనం చేయబోయే పనుల్లో విజయం సాధిస్తున్నాం అన్నదానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా గుర్రం తల బాగా పైకి ఎత్తి సకిలింపు చేస్తే ఆ రోజు మనం శత్రువుల మీద విజయం సాధించబోతున్నాం అన్నదానికి సంకేతంగా దీన్ని మనం భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065249939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.